కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 18వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ చట్టం అమల్లోకి వచ్చి 18 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి 18 కిలోల భారీ కేకును కట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అని, గ్రామీణ ప్రాంతాల్లో పని దొరకక ఇబ్బంది పడుతున్న పేదలకు పని కల్పించేందుకే ఉద్దేశించింది ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం మరెన్నో పథకాలను తీసుకొస్తుందని అన్నారు. అందుకే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. सोनिया गांधी गारी नायकत्व, सोनिया गांधी गारी नायकत्व, सोनिया गांधी गारी नायकत्व, आदिलाबाद नियोजकवर्ग कंदी శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వం. మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005 ఆగస్టులో చట్టంగా అమలు పొంది చట్టంగా రూపొంది ఈ రోజు నాటికి 18 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ యువతకు 100 రోజుల గ్యారంటీ పనిని కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నటువంటి సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రూపొందించడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్ప విజయం, కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్ప విజయానికి, దార్శనికతకు, విజనరీకి ఒక గొప్ప నిదర్శనం. దీన్ని ఉపయోగంగా చేసుకొని గ్రామీణ ప్రాంతాలలో అనేక మంది యువతకు బుక్కెడు బువ్వ పెట్టగలిగింది ఈ పథకం. ఈ పథకానికి తర్వాత కాలంలో బీజేపీ పార్టీ గండిగొట్టి రాకుండా చేసి ఈ పథకాన్ని చంపేయాలని చూసింది భారతీయ జనతా పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో విజయం సాధించి ఈ పథకానికి మళ్ళీ జవసత్వాల్ని కూడగట్టి ఖచ్చితంగా మళ్ళీ 100 రోజులు ఖచ్చితంగా ఉపాధి హామీ దొరికేటట్టుగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా పేదోళ్లకు బుక్కెడు బువ్వ పెట్టేటువంటి ఈ పథకాన్ని చంపేయకుండా దీన్ని కాపాడుకునేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ మాత్రమే గరీబోళ్ళ పార్టీ, పేదల పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఈరోజు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ఏకైక లక్ష్యంగా. అందుకోసం ఆదిలాబాద్ పార్లమెంటుని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఒక బహుమతిగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అట్లనే ఈ పథకాన్ని రూపొందించినటువంటి సోనియమ్మకి, తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారికి, మన్మోహన్ సింగ్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. 18 సంవత్సరాలు అయిన సందర్భంగా మేము 18 కిలోల కేక్ని కట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉన్నది. మా అందరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో అందరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నా విజ్ఞప్తి, పాత కార్యకర్తలు, కొత్త కార్యకర్తలు అందరినీ కూడా గుండెల్లో పెట్టుకొని ప్రాణప్రదంగా కాపాడుకునేటువంటి బాధ్యత నేను కానీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ తీసుకుంటాం. తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరుగుతుంది. అందరూ ఓపికతో అలాగే నిబద్ధతతో పనిచేయాలి, క్రమశిక్షణతో పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.